హాయ్ అండి, ఈ రోజు ఈవినింగ్ అయితే క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఇక మా బాయ్స్ అయితే బీచ్ కి వెళ్దాం నడవని పట్టారు. ఇక మేము ముగ్గురు అయితే పల్సర్ వేసుకుని రయ్యమని బీచ్ కడికి వచ్చేస్తాం. ఒకసారి వ్యూ చూడండి, నేనైతే ఎక్కువ సోది చెప్పను కానీ ఈసారి మీతో చెప్పిస్తాను. ఈ వ్యూ చూడగానే మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి మర్చిపోతుంది. ఇంకా వీడైతే బీచ్ దగ్గర బండి ఆపగానే దిగేసి బీచ్ అంటే ఎదరికెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్కన సిద్ధు అయితే యూట్యూబ్ షార్ట్స్ కోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే కొట్టేస్తున్నాడు. చిల్ బ్రో. వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ వీడిని చూడండి, పెదగోలపాలెం బీచ్ లో గుర్రాలు లేవని సిద్ధు మీద ఎక్కేసాడు. ఇలాంటి క్లైమేట్ లో హార్స్ మీద రైడ్ చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాడు. ఒరే హనీగా ఏం బరువు ఉన్నావు. నేనైతే ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేశాను, బట్ ఇక్కడ ఉన్న క్లైమేట్ కి అయితే నాకైతే రీల్స్ కూడా చేయబుద్ధి కావట్లేదు. ఎందుకంటే రీల్స్ చేయలేకపోతున్నానంటే వచ్చిపోయే వ్యూస్ ని చూస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంది. ఇక వీడైతే వాటర్ లో మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ వీడికైతే కుదరట్లేదు, ఎందుకంటే వ్యూస్ వచ్చి భయపెట్టేస్తున్నాయండి. ఇంక ఈ సిద్ధు బ్రో అంటావా, పుట్టి పెరిగిన కానీ ఇప్పుడు వచ్చి బీచే చూడలేదు. ఇంకా ఆనందంలో ఎక్సైట్మెంట్ తో చాలా వీడియోస్ తీసుకున్నాడు. ఇంక ఇక్కడైతే లైటింగ్ ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ యాక్చువల్ గా ఏమైందంటే చిన్న వేవ్ వచ్చింది, దానికే భయపడిపోయి అనమాట. ప్రూఫ్ ఏంటంటే ఈ వీడియో ఇంకా సాల్ట్ వాటర్ తో వెళ్ళి బండి మీద తుప్పు పట్టినా పర్లేదు అన్నట్టు కూర్చున్నాను. అంత పెద్ద త్యాగం ఎందుకు చేశానంటే ఒక రీల్ కోసం అయితే చేశాను అనమాట. అవన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మన వీడియోలో చూసి లేకుండా ఒక లైక్ చేసేయాలండి మర్చిపోద్దు.